వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకి ఈరోజు గుడ్లవల్లేరు గ్రామం నలుచెరగల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మిత్రులారా, నా ముందు మాట్లాడిన పెద్దలు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి చెప్పడం జరిగింది. పోతే మనం రెండో కార్యక్రమం మన పార్టీ గ్రామ శాఖని ఏర్పాటు చేసుకుంటాం గురించి. మనం అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి మీద, ఈ పేద ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టి దురదృష్టవశాత్తు పార్టీ నిర్మాణం మీద దృష్టి సారించలేకపోయారు. ఈరోజు పటిష్టంగా గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ నిర్మాణం చేసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. దానిలో భాగంగానే మరి ప్రతి గ్రామంలో కూడా మంచి యాక్టివ్గా ఉండి మరి ఎవరైతే పార్టీకి మరి విశ్వాసపాత్రులుగా ఉన్నారో వారితో గ్రామ శాఖను ఏర్పాటు చేసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఒక 15 మందితో గ్రామ శాఖని ఏర్పాటు చేసుకొని ఈ 15 మంది బయోడేటాలు కూడా మరి మన రాష్ట్ర పార్టీ ఆఫీసులో కంప్యూటరైజేషన్ చేసి రాష్ట్ర పార్టీలో అక్కడ మన బయోడేటా ఉంచాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. దానిలో భాగంగానే ఈ మధ్యన ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా జరిగింది. దానికి మన ఫణి గారు వెళ్ళొచ్చారు. దానిలో భాగంగానే ప్రతి మరి ముఖ్య నాయకులందరి బయోడేటాలు తీసుకొని వారు కంప్యూటరైజేషన్ చేయటం జరుగుతూ ఉన్నది. అలాగే గ్రామ శాఖ ఏర్పాటు చేసుకొని ఆ గ్రామ శాఖ ప్రతి ఒక్కరికి కూడా ఐడెంటిటీ కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఆ తర్వాత గ్రామ శాఖని ఏర్పాటు చేసుకున్న తర్వాత గ్రామ శాఖ ద్వారా కార్యకర్తల్ని చేర్చుకోవాలి, సభ్యత్వాలు చేర్చుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సభ్యత్వాల మరి చేర్చిన ప్రతి ఒక్కరికి కార్యకర్తకి కూడా మెరుగైన ఇన్సూరెన్స్ సదుపాయమో వేరే సదుపాయాలన్నీ కల్పించాలి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఆ మధ్యన ఒక 100 రూపాయలు తీసుకొని సభ్యత్వాలు చేర్చుకునేది ఇన్సూరెన్స్ అదని చెప్పారు. దానికంటే మెరుగైన విధంగా మన కార్యకర్తలకు ఉపయోగపడాలి, మన కార్యకర్తలకు సంక్షేమ మరి అందించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. దానిలో భాగంగానే మరి అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళతో కూడా ఆయన చర్చలు జరుపుతూ ఉన్నారు. చర్చలు జరిపి మరి మన సభ్యత్వాలు చేర్చిన జాయిన్ అయిన ప్రతి కార్యకర్త బయోడేటా కూడా రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఉంచాలి, కంప్యూటరైజేషన్ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. తర్వాత కార్యకర్తకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఈ గ్రామ శాఖకి కార్యకర్తలకి గుర్తింపు కార్డులు ఎందుకయ్యా అంటే రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతూ ఉన్నారు. ఆ పాదయాత్రకి వచ్చినప్పుడు మన ప్రాంతానికి ఎక్కడైనా వచ్చినప్పుడు నేరుగా నా సిఫార్సు, మన నాయకుల సిఫార్సు లేకుండా ప్రతి కార్యకర్త ఈ కార్డు చూపించి గుర్తింపు కార్డు జగన్మోహన్ రెడ్డి గారు కలవేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను పలానా గ్రామం, పలానా నియోజకవర్గం అని చెప్పి గుర్తింపు కార్డు చూసినట్లయితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారికి అవకాశం ఇచ్చి వారి సాధక బాధకాలు విని వారితో కొంచెంసేపు మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మన కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఉంది. మన పార్టీ సెంట్రల్ ఆఫీస్కి మరి వారికి నేరుగా ఇప్పుడు సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఎవరైనా లీడరు అక్కడ ఉన్న కొడాల నాని గారు లేకపోతే ఆ ఇన్ఛార్జిలో చెబితే కానీ లోనకి పంపించే పరిస్థితి లేదు. ఈరోజు గుర్తింపు కార్డు ఉన్నట్లయితే ఆ గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నేరుగా ప్రవేశం అర్హత ఉంటుంది. ప్రవేశం అయ్యి అక్కడ
మన నాయకులు, రాష్ట్ర నాయకులు ఎవరైనా ఉంటే వారిని కలిసి వారితో సాధక బాధకాలు పంచుకునేదానికి అవకాశం ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి వారు ఆ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మనం కీలకంగా గ్రామ శాఖ ఉండబోతా ఉన్నది. కాబట్టి నేను మీకు చేసే విన్నపం ఏంటంటే, మంచి వ్యక్తులని, మరి ఎవరైతే పార్టీకి చురుకుగా పనిచేస్తారో, మరి ఎవరైతే పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి కార్యక్రమాల్లో పాల్గొంటారో వారితో మరి గ్రామ శాఖని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అంతేకాకుండా ఈ బయోడేటాలు మొత్తం రేపు రాబోయే రోజుల్లో, రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాబోయే పదవుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో లేకపోతే పార్టీ పదవుల్లో వీరికి ప్రాధాన్యత కలిగే విధంగా మరి రాబోయే రోజులు ఉండబోతా ఉన్నాయి. ఎందుకంటే రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులు రాబోచ్చు. పైరవీకారులో వారికి మరి పనుల కోసమో కొత్త వ్యక్తులు వచ్చి ఆ రోజు నేను ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాను అని చెప్పి మరి ఇది చేయవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది పడకుండా నిజమైన కార్యకర్త ఇప్పుడు ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకుని మోసారో వారి అందరికీ కూడా రాబోయే రోజుల్లో ప్రాధాన్యత ఉండే విధంగా ఇప్పటి నుంచే ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ఎవరు నిజంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనేది కంప్యూటరైజేషన్ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పార్టీ నిర్మాణం మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ గ్రామ శాఖ తరువాత జరగబోయే మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుంది, ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కాబట్టి మరి దీని మీద దృష్టి పెట్టి మంచి వారిని ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో వీరందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇక మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంతకుముందు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చే తర్వాత ఏం చేస్తున్నారో మచ్చుక కొన్ని. మరి ఆ రోజు మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఈరోజు పెన్షను 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకే పెన్షన్ ఇస్తున్నారు. కానీ నేను అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. మరి ఆ హామీ ఇప్పుడు 18వ నెల నడుస్తూ ఉంది. సంవత్సరన్నర టైంలో ఆయన హామీ ఏమైపోయిందో తెలీదు. అంతేకాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నాడు. 18 సంవత్సరాలు నిండిన మేజర్ అయిన ప్రతి మహిళకి కూడా నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ హామీ ఏమైపోయిందో తెలియదు. అలాగే మరి చదువుకొని మరి ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్న నిరుద్యోగ యువతకి ప్రతి వారికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. ఆ హామీ ఏమైపోయిందో మరి తెలీదు. అంతేకాకుండా మరి రోడ్లు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రోడ్ల గురించి గుండెలు బాదుకున్న ఈ పెద్ద మనుషులు ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో ఒక్క రోడ్డు కూడా ఎక్కడ వేసిన పాపాన బోలా. గుంటలు పూడ్చటమే తప్పితే మరి ఆ పూడ్చిన గుంటల పక్కనే మళ్ళీ గుంటలు పడతా ఉన్నాయి తప్పితే ఒక్క రోడ్డు కూడా పూర్తిగా ఎక్కడ వేసిన పాపాన బోలా. ఎలక్షన్ల ముందు పాలు వలకపోసి పాలెత్తుకునే విధంగా రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు. ఆ హామీ కూడా గాలి కొదిలేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన, చేసిన స్కీముల్ని కంటిన్యూ చేయటం తప్పితే ఈ చంద్రబాబు చేసిందేమీ లేదు. ఈరోజు అమ్మ ఒడి
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలు మరి వాళ్ళ పిల్లలు తమ కుటుంబ అవసరాలు గడవటం కోసం వాళ్ళ పిల్లల్ని కూలీ నాలీకి పంపిస్తున్నారు అనే ఉద్దేశంతో అట్లా కాకుండా కూలీ నాలీకి కాకుండా వాళ్ళని చదువుకి పంపించినట్లయితే నీకు డబ్బులు వేస్తానని చెప్పి అమ్మ ఒడి అనే కార్యక్రమం పెట్టి ఆ తల్లుల అకౌంట్లో 15,000 వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మరి వాళ్ళ జీవనాధారం కోసం పిల్లల్ని కూలీ నాలికి పంపిస్తూ ఉన్నారు. అట్లా కాకుండా వాళ్ళని చదువు చెప్పించి వాళ్ళు ఏదైనా ఉద్యోగస్తులైనట్లయితే ఆ కుటుంబ ముఖ చిత్రమే మారిపోతుంది, ఆ కుటుంబం ఉన్నతి చెందుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళని చదివించాలి అనే ఒక ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం పెట్టారు. అంతేకాకుండా నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి సర్కారు బడుల రూపురేఖల్ని మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి ప్రతి గవర్నమెంట్ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా, ప్రైవేటు కాన్వెంట్లకు ధీటుగా తీర్చిదిద్దిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నా మిత్రులారా. అంతేకాకుండా ఈ లేనివాడి పిల్లలు మరి ఆ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారు, వారు కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకోవాలి. కాన్వెంట్లో చదివిన పిల్లలకి ధీటుగా వీళ్ళు కూడా లేనివాడి పిల్లవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకోవాలని చెప్పి మరి ఈ గవర్నమెంట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నా మిత్రులారా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఈ వెంకయ్య నాయుడు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ రామోజీరావు, ఏబి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న ఎన్వి రమణ, ఈ పెద్దలందరూ కూడా ఈ మరి తెలుగుకి అన్యాయం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, మాతృభాషకి అన్యాయం చేస్తూ ఉన్నాడు, తెలుగు తుంగలో తొక్కుతా ఉన్నాడు అని చెప్పి నానా యాగి చేసిన వ్యక్తులు ఈ పెద్దలందరూ కూడా. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ పెద్దల పిల్లలు కానీ పెద్దల మనవళ్ళు మనవరాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదవట్లా. ఈ పెద్దల పిల్లలు మనవళ్ళు లక్షలాది రూపాయలు ఫీజులు కడుతూ బ్రహ్మాండమైన కాన్వెంట్లలో చదివిస్తూ ఉన్నారు. హైదరాబాదు, మెడ్రాసు, బెంగళూరు, ఊటీనో ఈ చోట్ల మరి వాళ్ళు వేలాది రూపాయలు ఫీజులు కట్టి వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివిస్తూ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో మరి ఇక్కడ తెలుగుకు ద్రోహం జరుగుతూ ఉన్నదని చెప్పి నానా యాగి చేస్తూ ఉన్నారు. లోకేష్ పిల్లలు ఈరోజు ఎక్కడ చదువుతూ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. వెంకయ్య నాయుడు గారి మనవళ్ళు మనవరాళ్ళు ఎక్కడ చదువుతూ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మిత్రులారా. వీరెవ్వరికీ తెలుగు అవసరంలా, లేనివాడి పిల్లవాడు చదివే మరి ఈ ప్రభుత్వ పాఠశాలలకే తెలుగు కావాలి. ఎందుకో ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఈ పిల్లలు చదువుకుని ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వీళ్ళు ఎక్కడ రేపు రాబోయే రోజుల్లో మన వర్గం పిల్లలకి మరి ఉద్యోగాలకి అడ్డం వస్తారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ లేనివాడి పిల్లవాడు కూడా ఎక్కడ మనకు అడ్డుపడతాడో అనే ఒక దురుద్దేశంతో వీళ్ళు తెలుగు చదవాలి అని నానా యాగి చేశారు. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఇంగ్లీష్ మీడియం చదువుకున్న పిల్లలకి ఈ తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు పోటీ పడలేకపోతూ ఉన్నారు. భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇతర ఉద్యోగాల్లో కానీ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న పిల్లలకి ఈ తెలుగు మీడియం చదువుకున్న పిల్లలు పోటీ ఇవ్వలేకపోతూ ఉన్నారు. అవన్నీ గమనించే కింద నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పాలి. ఈ లేనివాడి పిల్లవాడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి, లేనివాడి పిల్లవాడు కూడా ఉద్యోగస్తుడు అవ్వాలి అనే ఒక ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు ప్రవేశపెడితే ఈ దుర్మార్గమైనటువంటి బ్యాచ్ మన వాళ్ళ పిల్లవాళ్ళకి రేపు ఎక్కడ ఉద్యోగాలు రావో, మన వారి పిల్లవారికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ లేనివాడి పిల్లవాడు ఎక్కడ అడ్డుపడతాడో
అనే ఒక దురుద్దేశంతో, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ఇంగ్లీష్ మీడియంలో చదువులు ప్రవేశపెట్టకూడదు అని వాళ్ళు ఈ తెలుగు మీడియం చదువులే చదివించాలి వీళ్ళని నానా యాగి చేశారు. అవన్నీ కూడా మనం గమనించాలని చెప్పి మీకు కోరుకుంటా ఉన్నా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసి చూపించాలి అనే ఉద్దేశంతో మరి సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టి, ఆ సచివాలయానికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి ఇంటికి, ప్రతి లేనివాడి ఇంటికి వాలంటీర్ని పంపించి వారి అవసరాలేమిటో కనుక్కొని ప్రతి పేదవాడి గడపకి అవి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా మిత్రులారా. ఎందుకు అది ప్రవేశపెట్టాడు అంటే రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు మరి వారి అవసరాల కోసం ఏదైనా సర్టిఫికెట్టో ఇతర ఏవైనా కావాలి అంటే మండల హెడ్ క్వార్టర్కో నియోజకవర్గ హెడ్ క్వార్టర్కో మరి పనులు మానుకొని తిరగాల్సిన అవసరం పడతా ఉంది. వాళ్ళు వెళ్ళగానే పని అవదు కాబట్టి 4 రోజులు 5 రోజులు వారం రోజులు వీరు పని మానుకొని ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తా ఉంది. దానివల్ల వీరి జీవనాధారం దెబ్బతింటా ఉంది. రెక్కాడితో కానీ డొక్కాడని ఈ పేద ప్రజలు అట్లా తిరగాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి వద్దకే వాలంటీర్ని పంపించి వారి అవసరాలు ఏమిటో కనుక్కొని ఆ సర్టిఫికెట్లు కానీ ఇతర ఏ అవసరాలున్నా వారి గడప వద్దకే అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా మిత్రులారా. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో పేద ప్రజలు గుర్తించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని గుర్తించలేక మరి ఆ కూటమి పెద్దలు చెప్పిన మాయ మాటలు నమ్మి ఆ వలలో పడిపోయి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎంతో ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల్ని గుర్తించలేకపోయారు. తాత్కాలికమైన తాయిలాలకు లొంగి ఆ రోజు చంద్రబాబు ఒకటే చెప్పాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల కంటే మరి పథకాలని కంటిన్యూ చేస్తూ అంతకంటే మెరుగైన విధంగా కొత్త పథకాలు ఇస్తానని చెప్పి ఆ రోజు మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నిటినీ మరి తుంగలో దొక్కాడు. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల పిల్లలు చదువుకునే మరి ఫీజు రియంబర్స్మెంటు, విద్యా దీవెన, వసతి దీవెన అనే కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పేదవాడు ఇబ్బంది పడకూడదు అని చెప్పి విద్యా దీవెన, అలాగే ఈ పిల్లలు పొరుగుళ్ళలోకి వెళ్ళి ఇబ్బంది పడతా ఉన్నారు, రూములకి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి వసతి దీవెన అనే కార్యక్రమం కూడా పెట్టి వారికి మరి వాళ్ళ ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలో ఆ పిల్లలు ఇంజనీరింగో, ఎంబీఏనో, ఎంసీఏనో ఇతర చదువులు చదువుకునే పిల్లలకి ₹1 కూడా ఇలా. ఈరోజు ఈ పిల్లల కోసం 6,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సంవత్సరంన్నరలో ₹1 కూడా ఈ పిల్లల చదువులకి మరి చంద్రబాబు వేల. ఆ రోజు ఎలక్షన్ ముందే ఏం చెప్పాడు, అంతకంటే మెరుగ్గా అమలు చేస్తా, ఇవన్నీ కంటిన్యూ చేస్తూ అంతకంటే మెరుగ్గా అమలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఈ పిల్లల చదువులకి ₹1 కూడా ఇట్లా. ఈ సంవత్సరంలో మరి చాలామంది పిల్లల చదువులు అయిపోయి ఉంటాయి. కొంతమంది ఇంకొక 6 నెలలు పోతే ఇంకో కొంతమంది పిల్లల చదువులు అయిపోతాయి. ఈరోజు మరి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన పిల్లలు ప్రభుత్వం మీద ఆధారపడి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చాలామంది తమ పిల్లల్ని ఇంజనీరింగో ఇతర చదువులో చదివించుకుంటున్న పరిస్థితి. ఈరోజు వాళ్ళు అప్పులు చేసి మరి ఆ కాలేజీలకు ఫీజులు చెల్లించుకుంటా ఉన్న పరిస్థితి.
ఈరోజు మేము ఇట్లాగే ఈ సమావేశాల్లో ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో తిరుగుతూ ఉంటే చాలామంది మాతో చెప్తా ఉన్నారు, అయ్యా నేను అప్పులు చేసి ఫీజులు కడతా ఉన్నా, మా పిల్లవాడు పనాల చోట చదువుతూ ఉన్నాడు, MBA చదువుతూ ఉన్నాడు, వాడికి నేను డబ్బులు కట్టలేక చచ్చిపోతా ఉన్నా, అప్పులు చేసి కడతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలి అంటే మరి ఫైనల్ ఇయర్ వస్తే డబ్బులు కడితేనే ఎగ్జామ్కి పంపిస్తామని చెప్పి ఈ కాలేజీలో వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. అందుకని అప్పులు చేసి కట్టాల్సిన పరిస్థితి ఈరోజు దాపురించిందని చెప్పి ఊళ్ళల్లో ప్రజలు చెప్తా ఉన్న పరిస్థితి. మిత్రులారా, ఇవన్నీ కూడా గమనించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నది. మరి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలకి చంద్రబాబు తాకట్టు పెట్టేస్తున్న పరిస్థితి, పారిశ్రామికవేత్తలకి ముక్కలు ముక్కలుగా ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తున్న పరిస్థితి. దాంట్లో భాగంగానే ఈరోజు మెడికల్ కాలేజీలని మరి హాస్పిటల్స్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతా ఉన్నాడు చంద్రబాబు. మీరు ఒక్కసారి గమనించినట్లయితే 1923వ సంవత్సరం నుంచి దాదాపు 102 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఆ 12 మెడికల్ కాలేజీల్లోనూ 2360 సీట్లు మాత్రమే మన పిల్లలు చదువుకోవడానికి అందుబాటులో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చటమే కాకుండా ఆ 17 మెడికల్ కాలేజీల్లోనూ 2550 సీట్లు అదనంగా మన రాష్ట్రానికి తీసుకువచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మిత్రులారా, 100 సంవత్సరాల పైనుంచి 2360 సీట్లు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదనంగా 2550 సీట్లు మన రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చినాయి. మరి ఎంతో అనుభవజ్ఞుడు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకునే చంద్రబాబు టైంలో ఒక్క మెడికల్ కాలేజీ కానీ అదనంగా ఒక్క మెడికల్ సీటు కానీ ఈ రాష్ట్రంలో ఈ పేద ప్రజల కోసం అందుబాటులోకి రాలేదు అనే వాస్తవాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మిత్రులారా, మరి ఒక 150 సీట్లతో మెడికల్ కాలేజీ రావాలి అంటే 600 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటేనే మెడికల్ కాలేజీ పర్మిషన్ ఇస్తారు. ఈ 17 చోట్ల కూడా మరి 17 600 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనకు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలోనూ ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. దానిలో భాగంగానే 13 జిల్లాలు ఉన్న మన రాష్ట్రాన్ని 25 జిల్లాలు చేసి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మిత్రులారా, ఈరోజు మన జిల్లాలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ ఈరోజు అక్కడ 3వ బ్యాచ్ చదువుకుంటా ఉన్నది. అట్లా ఈరోజు 5 మెడికల్ కాలేజీలు మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే పూర్తయిపోయి దాంట్లో పిల్లలు చదువుకుంటా ఉన్న పరిస్థితి. 2 మెడికల్ కాలేజీలు ఆయన హయాంలోనే పూర్తయిపోయి దురదృష్టవశాత్తు పాడేరు, పులివెందుల ఎలక్షన్ కోడ్ రావటం వల్ల అవి ప్రారంభం చేసుకోలేకపోయాం. తర్వాత అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడైన చంద్రబాబు ఆ మెడికల్ కాలేజీల్లో సీట్లు వద్దని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో నేనో చెప్పే మాట కాదు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఫీషియల్గా లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వానికి. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మిత్రులారా, ఎందుకు ఈ చంద్రబాబు ఇట్లా చేస్తూ ఉన్నాడంటే మరి ఈరోజు అంతేకా సరే అది చెప్తాను. మరి ఈ తర్వాత 7 కాలేజీల తర్వాత 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి.
అవన్నీ కూడా మీకు పాంప్లెట్ వెనకాల ముద్రించాం మీ అవగాహన కోసం. మరి ఆ 10 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. 5,000 కోట్లు లేవు కాబట్టి నేను ఈ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతానని చెప్పి చంద్రబాబు గారు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే 5,000 కోట్ల రూపాయలు కూడా ఒకే సంవత్సరం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం నీ వెసులుబాటుని బట్టి 1,000-1,500 కోట్లు ఖర్చు పెడితే మనకి 2 కాలేజీలు 3 కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. నువ్వు సంవత్సరానికి 1,500 కోట్లు ఖర్చు పెట్టి 3 సంవత్సరాల్లో మొత్తం అందుబాటులోకి తీసుకురా. 10 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకురావాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 1,500 కోట్లు ఖర్చు పెడితే సరిపోయేదానికి అది ఖర్చు పెట్టడానికి కూడా చంద్రబాబుకి మనస్కరించట్లా. ఎందుకంటే మరి ఈ మెడికల్ కాలేజీలన్నీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే దీంట్లో రిజర్వేషన్ల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన పిల్లలకి సీట్లు వస్తాయి. మరి ఈ ప్రతిభ ఉండి ఉన్న పిల్లలకి, ఈ వర్గాలకు చెందిన పిల్లలకి దాంట్లో సీట్లు వస్తాయి. వాళ్ళందరూ డాక్టర్లు అయిపోతారు. డాక్టర్లు అయిపోతే రేపు రాబోయే రోజుల్లో మన పిల్లలకి వాళ్ళు పోటీగా తయారవుతారు. వాళ్ళు కూడా హాస్పిటల్స్ పెట్టి మన వాళ్ళకి ఎక్కడ పోటీ అవుతారో అనే ఒక దురుద్దేశంతో ఇవన్నీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి చంద్రబాబు చేస్తూ ఉన్నాడు. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే వారు డొనేషన్ లేకుండా దాదాపు ఈరోజు ఎంబీబీఎస్ సీటు డొనేషన్ కొనాలి అంటే ₹1,00,00,000 ఉంది. ₹1,00,00,000 పెట్టి ఈ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు అక్కడ సీట్లు కొనలేని పరిస్థితి. వీరి ఆస్తులు మొత్తం అమ్మినా అక్కడ ₹1,00,00,000 లాని పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లాగో చదివించలేరు. చదివించేది ఎవరు? ఉన్నవాళ్ళు, ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళే ఆ డొనేషన్లు కట్టి వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించుకోగలుగుతారు. లేని వాడి పిల్లలు మరి ప్రతిభ ఉన్నా, మరి చదువుకోగలగ ఇది ఉన్నా, వాళ్ళకి ప్రతిభ ఉన్నా చదువుకోలేరు. చదువుకోలేక మరి వాళ్ళు వేరే వేరే చిన్న చిన్న డిగ్రీలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే అదనంగా సీట్లుంటే ఆ రిజర్వేషన్ల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన పిల్లలందరికీ కూడా 10,000-15,000 సంవత్సరానికి ఫీజులతో గవర్నమెంట్లో ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం వస్తుంది. అవన్నీ దూరం చేయాలి అనే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా గమనించి వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా మిత్రులారా. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలనే కాకుండా మరి ప్రభుత్వ భూముల్ని మిత్రులారా, ఇక్కడ ఒకటి ఈ 17 మెడికల్ కాలేజీల కింద సుమారు 820 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఒక కాలేజీకి 20 ఎకరాలు ఉండొచ్చు, ఒక కాలేజీకి 50 ఎకరాలు ఉండొచ్చు. అట్లా 17 మెడికల్ కాలేజీల కింద 820 ఎకరాల ప్రభుత్వ భూమి మరి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం అయిపోతా ఉన్నది. 100 కోట్ల రూపాయల వాల్యూ చేసే మరి ఈ భూమి కూడా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం అవబోతా ఉన్నది. అంతేకాకుండా మీరు ఒక్కసారి గమనించినట్లయితే విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండు, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది పాత బస్టాండు. ఈరోజు అది సుమారు 5 ఎకరాల స్థలం మరి మార్కెట్ వాల్యూ ప్రకారం 400 కోట్లు చేసే మరి స్థలం అది లులు మాల్ అనే సంస్థకి ఈరోజు ఉచితంగా కట్టబెడతా ఉన్నాడు చంద్రబాబు. 400 కోట్ల స్థలాన్ని ఉచితంగా కట్టబెడతా ఉన్నాడు. దాంట్లో ఆ లులు మాల్ అన్ని ఏంటంటే సూపర్ మార్కెట్. మన దగ్గర ఉన్న గుడివాడలో ఉన్న డీమార్ట్ కంటే పెద్దది. సరుకులు, పళ్ళు, ఫలాలు అమ్మే సూపర్ మార్కెట్ అది. అక్కడ మరి ఇంజనీరింగో, ఎంబీఏనో, ఎంసీఏనో పెద్ద పెద్ద చదువులు చదువుకునే ఎవరికి అక్కడ ఉద్యోగాలు రావు. ఎందుకంటే అక్కడ అవసరం లేదు. అక్కడ సేల్స్ మెన్లు, సేల్స్ గర్ల్స్ ఉంటారు. అంతకు తప్పితే మరి చదువుకొని ఉన్న యువతకి ఎవరికి అక్కడ ఉద్యోగాలు రావు. అయ్యా 400 కోట్ల స్థలాన్ని తీసుకొని అక్కడ వాళ్ళు ఎంత పెట్టుబడి పెడతారు అంటే 156 కోట్లు మాత్రమే.
156 కోట్లు పెట్టుబడే వాళ్ళు పెట్టేది. ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాలి ఏమిటంటే, వాళ్ళకి 99 సంవత్సరాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్థలాన్ని లీజుకి ఇచ్చింది. ఈ లీజ్ అగ్రిమెంట్ పెట్టుకొని బ్యాంకులకు వెళితే వాళ్ళే దాని మీద లోన్ ఇస్తారు. వాడు బయట నుంచి ఎక్కడి నుంచి పెట్టుబడి తేవాల్సిన అవసరం లేదు. మీలో వ్యాపారం చేసే ఎవరున్నా 30 సంవత్సరాలు దాటిన లీజ్ అగ్రిమెంట్ ఉంటే, ఈ స్థలం ఇదిగో ఇటుక వ్యాపారం చేస్తాకి ఎంకైకో పుల్లైకో నేను లీజుకి ఇస్తున్నాను 30 సంవత్సరాలంటే, ఆ లీజ్ అగ్రిమెంట్ మీద ప్రతి బ్యాంకు అప్పిస్తుంది. వీరికి 99 సంవత్సరాలకి లీజుకి ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ పెట్టే వాళ్ళు డబ్బులు తెస్తారు. అదే 150 కోట్లు అక్కడ పెట్టి మిగతాది వెనకేసుకుంటారు. ఇది ఒక్కసారి గమనించవలసిందిగా కోరుతూ, అందుకే అదే కాకుండా ఆ మధ్యన పేపర్లో వచ్చింది, మీ అందరూ చూసే ఉంటారు, విశాఖపట్నం లాంటి సిటీలో ఎకరం 99 పైసలకి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన పరిస్థితి. ఎకరం ఈరోజు రూపాయికి టీ కూడా రాని పరిస్థితుల్లో విశాఖపట్నం లాంటి సిటీలో ఎకరం 99 పైసలకు కట్టబెట్టిన పరిస్థితి. అట్లాగే ఈ రాష్ట్రంలో మరి చాలా చోట్ల నెల్లూరు, అనంతపురం, గోదావరి జిల్లాల్లో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేసి పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్న పరిస్థితి. ఆ మధ్య నెల్లూరులో లాఠీ చార్జీ కూడా జరిగింది. రైతులు రాస్తారోకో చేశారు. రాస్తారోకో చేస్తే లాఠీ చార్జీ కూడా చేశారు. బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని మరి పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్న పరిస్థితి. అయ్యా, ఈరోజు ఈ రాష్ట్రాన్ని మరి చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకి, తన వర్గానికి కట్టబెడతా ఉన్నారు. ఇవన్నీ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఏమీ లేని అమరావతిలో వేల కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు ఖర్చు పెడతా ఉన్నాడు. ఈరోజు వరల్డ్ బ్యాంకు నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అమరావతిలో ఖర్చు పెడతా ఉన్నాడు. మరి మీ మంత్రులే చెప్తా ఉన్నారు, 70,000 కోట్లతో అమరావతిలో నిర్మాణాలకి టెండర్లు పిలిచామని చెప్తా ఉన్నారు. నీ మంత్రులే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది కాదు. నీ మంత్రులు 70,000 కోట్లతో అక్కడ టెండర్లు పిలిచామని చెబుతూ 5,000 కోట్లు లేవని చెప్పి ఈ మెడికల్ కాలేజీలు అమ్మేస్తాకు చూస్తూ ఉన్నాడు. వేల కోట్ల రూపాయలేమో నీ వర్గానికి లాభాలు వచ్చే అమరావతిలో ఖర్చు పెడుతూ 5,000 కోట్లు లేవని చెప్పి మరి ఒక పక్క ఈ మెడికల్ కాలేజీలు అమ్మేస్తాకు చూస్తూ ఉన్నాడు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యో, 2 నాలుకల ధోరణో మీరందరూ గమనించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఇటువంటి చర్యల్ని ఖండించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు నడుం కొట్టి ముందుకు వెళతా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళతా ఉన్నది. వీటన్నిటిలో కూడా మీ అందరి మద్దతు, మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా మిత్రులారా. లేకపోతే మన వెనకాల తరాలకి, భవిష్యత్ తరాలకి తీరని ద్రోహం జరుగుతుంది. మనం ఉంటామో లేమో మనకు తెలియదు. మన పిల్లలు, మన మనవళ్ళు, మనవరాళ్ళు ఇబ్బంది పడిపోయే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈరోజు అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు తెస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనం చెల్లించాల్సిందే. పన్నుల రూపేణా మనం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ అప్పులన్నీ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కట్టరు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కట్టాలి. మనం పన్నుల రూపేణా చెల్లించే డబ్బుతో అవన్నీ కట్టాలి. కాబట్టి కట్టాలి అంటే రాబోయే రోజుల్లో మనందరి మీద పన్నుల భారం పడబోతా ఉన్నది. ప్రతి ఒక్క దాని మీద పన్నులు పెరగబోతా ఉన్నాయి. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెంచారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క దాని మీద పన్నులు పెరగబోతా ఉన్నాయి. మిత్రులారా, మీరు నేను పన్ను కట్టనని ఆలోచించవద్దు. మీరు తోలే స్కూటర్ కానీ, బైక్ కానీ, దానికి కొట్టే పెట్రోలు, డీజిలో వాటి మీద ట్యాక్సుల రూపేణా ప్రభుత్వానికి డబ్బు వెళ్తుంది. మీరు కొనే ఉప్పు, పప్పు, చింతపండు వీటిల్లో పన్నుల రూపేణా మరి డబ్బులు వెళ్తాయి ప్రభుత్వానికి. మరి హౌస్ ట్యాక్స్, ఇంటి పన్ను, మరి రోడ్డు ట్యాక్సు, నీటి తీరువ, అనేక రకాలుగా మనం పన్నులు కడుతున్నాం ప్రభుత్వానికి. ప్రతి దానికి మనం
తెలియకుండా పన్నులు కడతా ఉన్నాం. ఈ డబ్బుతోనే మరి ఏర్పడిన ఆస్తుల్ని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాంధత్వం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు. ఇవన్నీ అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఈ ఆస్తులు మొత్తం 820 కోట్లు, ఈ కాలేజీలన్నీ కూడా ఇవన్నీ కూడా మన డబ్బుతో, మనం చెల్లించిన పన్నుల డబ్బుతో కట్టిన కాలేజీలు అవన్నీ. ఆ రోజు కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు పోతే మరి 3 సంవత్సరాల టైంలోనే 7 కాలేజీలు పూర్తి చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. మిత్రులారా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం చేసే దుర్మార్గమైనటువంటి చర్యలను చెప్పాలంటే ఇంకో గంట సేపు అయినా చెప్పచ్చు. ఇప్పటికే కాలాతీతమైంది. మీరు చాలా ఇంతకు ముందే వచ్చారు కాబట్టి మేము కోరాడ వెళ్ళి రావటం కొంచెం లేట్ అయింది. మీరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి మరొక్క సందర్భంలో వచ్చినప్పుడు మరికొన్ని విషయాలు మీతో పంచుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటాలకి మీ అందరి మద్దతు, మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా చేతులు జోడించి అడుగుతూ, మన భవిష్యత్తు కోసం మీ అందరూ కూడా భాగస్వామ్యులు అవ్వాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ పోతే, మిత్రులారా, ఇక ఆఖరి విషయం, నాని గారికి ఆ మధ్యన ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ జరిగింది. మీ అందరికీ చాలామందికి తెలుసు. మరి ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత 6 నెలలు విశ్రాంతి తీసుకోమని మరి డాక్టర్లు సూచించడం వల్ల ఆయన ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. ఆ టైం కూడా అయిపోవచ్చింది. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా ఆయన ప్రతి ఒక్క కార్యకర్తని కలుసుకుంటారు. ప్రతి గ్రామం తొందరలోనే పర్యటిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జగన్.